నిలబడండి, ఒక ప్రక్కగా నిలబడండి. మానవహారంతో ఒక ప్రక్కగా వరుసలో నిలబడండి, ఒక ప్రక్క వరుసలో నిలబడండి. ఇబ్బంది కలిగించొద్దు, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించొద్దు, ఒక ప్రక్కగా అలా వరుసలో నిలబడండి. థ్యాంక్ యూ. ఎక్కడ అక్కడే ఉండండి, ఎదరికి రావద్దు. ప్లీజ్ సెంటర్లోకి వెళ్ళొద్దు, సెంటర్లోకి వెళ్ళదు. అక్కడ బొమ్మ దగ్గర కనపడి వాళ్ళు ఇలా లెఫ్ట్ రండి, బొమ్మ దగ్గర లెఫ్ట్ రండి, లెఫ్ట్ రండి. థ్యాంక్ యూ. సారీ. జోహార్ ప్రవీణ్ పగడాల. అందరూ ముక్త కంఠంతో చెప్తాం, జోహార్ ప్రవీణ్ పగడాల, జోహార్ ప్రవీణ్ పగడాల, జోహార్ ప్రవీణ్ పగడాల. క్రైస్తవ భక్తికి ఆణిముత్యం జోహార్ ప్రవీణ్ పగడాల, జోహార్ ప్రవీణ్ పగడాల. మనం ఒక విషయాన్ని గమనించండి, ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. జోహార్ ప్రవీణ్ పగడాల గారికి, 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 జోహార్ ప్రవీణ్ పగడాల మీరు ఖాళీ ఇస్తే ఫుల్గా వస్తారు, మీరు ఎత్తలేదు, మీరు జరగమంటే జరగట్లేదు, మీరు అందరూ వస్తారంటేనే మీరు వెనక్కి వెళ్ళట్లేదు, ఇంకా ఫుల్గా ఎక్కడి నుంచి వస్తే తీసేయండి, ఎలాగొత్తాలో తీయండి. ఇక్కడికి వచ్చేసినటువంటి విలేకరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. గడిచిన 4 రోజులుగా మేము ఈ పాస్టర్స్ ర్యాలీ కొరకు మేము చాలా ప్రయత్నాలు చేసినప్పుడు ప్రభుత్వం నుంచి అలాగే అధికారుల నుంచి మాకు అందించిన పూర్తి సహకారం ద్వారా దీన్ని విజయవంతంగా చేయగలిగాము. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత నెల అనగా మార్చి నెల 24వ తేదీ రాత్రి మరణించినటువంటి అనుమానాస్పదంగా మరణించినటువంటి శ్రీ ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవ లోకానికి చాలా గొప్ప వ్యక్తి, సుపరిచితమైన వ్యక్తులైన అలాంటి వ్యక్తిని మరి మరణించారు. అది అనుమానాస్పద మృతిగా అందరికి అనిపించింది. కొన్ని పరిస్థితులు కూడా వాటికి బలాన్ని చేకూర్చాయి. అంతేకాదు గడిచిన కాలంలో క్రైస్తవ చర్చిల మీద క్రైస్తవుల మీద జరిగిన దాడులు, క్రైస్తవుల మీద మాట్లాడిన మాటలు ఈ మరణానికి బలాన్ని చేకూర్చాయి. ఆయన మరణానికి ఇంతకు ముందు జరిగిన సంఘటనలు కూడా కారణంగా అనిపించి క్రైస్తవ లోకమంతా క్రైస్తవ సంఘాలని కలిసి మరి ఈ ర్యాలీ నిర్వహించడానికి సంకల్పించాం. మరి 3 మండలాల సేవకులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజున ఈ ర్యాలీలో పాల్గొన్నారు, శాంతి ర్యాలీగా జరిగించారు. మరి ఈ ర్యాలీని విజయవంతం చేసినటువంటి వారందరికీ కూడా
ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఏ ఒక్కరికి చెందిన క్రెడిట్ కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, ఈ మరణం మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ప్రైవేట్ గా చాలా మంది మీడియా ఇన్వెస్టిగేషన్ స్పీడ్ గా ఉంటుంది తప్ప ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ చాలా ఆలస్యం అవుతుంది. ఒకవేళ దానికి కారణం క్రైస్తవులు ఏదైనా తిరుగుబాటు జరుగుతుందేమో అని మా అనుమానం. అలాంటి తిరుగుబాటు ఏం జరగదు. ఏం జరిగిందో స్పష్టంగా మాకు తెలిస్తే అది మంచి అయినా చెడైనా స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హత్య అంటే మేమేమి రోడ్డు మీద హత్యలు చేయం. ఒకవేళ హత్య అని రుజువైనా మేము దానికి న్యాయం చేయమని అడుగుతాం తప్ప దానికి రివెంజ్ తీసుకునేటువంటి పరిస్థితులు ఎప్పుడు ఉండవు. ఒకవేళ ప్రమాదం అయితే ఆయన గురించి మేము దేవునికి ప్రార్థిస్తాం. మరి జరిగిన పరిస్థితులను బట్టి మేము చింతిస్తాం తప్ప ఏ ఒక్కరిని మేము వేలు పెట్టి చూపించమని ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం. నిష్పక్షపాతంగా ఈ దర్యాప్తు జరగాలి. మరి సిబిఐ ద్వారా ఈ దర్యాప్తు వేగవంతం చేయాలని పాస్టర్స్ అసోసియేషన్ అందరి తరఫున కూడా 3 మండలాల తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.